హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిలా తేజ వెల్కమ్ టు శ్రీనీలు ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. సో 1 ఇయర్ అయిపోయింది, దాదాపు 1 ఇయర్ పైన అయిపోయింది నేను వీడియోస్ అనేది చేయక. సో ఇవాళ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవాళ అయితే ఫస్ట్ మీరు ఈ వీడియో అనేది చూసేయండి. లక్సంబర్గ్లో 3 డేస్ నుంచి ఫుల్గా రెయిన్ పడుతూ ఉందండి. బాగా చలిగా ఉంది, విండీగా కూడా ఉందన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ తీసాను. సో అసలు బాగా చలిగా ఉందన్నమాట. సో ఎమర్జెన్సీ అయితేనే, ఎమర్జెన్సీ మీన్స్ అంటే ఎక్కువ బయటకు తిరగద్దు అని గవర్నమెంట్ చెప్పిందనమాట. సో ఏమన్నా గ్రాసరీస్ కానీ, లేకపోతే మెడిసిన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎక్కువ బయట అలా ఎంజాయ్మెంట్కి, అలా రెస్టారెంట్స్కి అలా దేనికి వెళ్ళద్దు అని చెప్పిందనమాట. ఎందుకంటే బాగా ఉరుములు మెరుపులు అవన్నీ వస్తూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులకి ఎమర్జెన్సీ అయితేనే బయటకు వెళ్ళమని చెప్పారనమాట. సో ఇది వచ్చేసి నా ఒరిజినల్ హెయిర్ అండి. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే చెప్పేది, సో నా హెయిర్ని నేను క్యాన్సర్ పేషెంట్స్ కోసం డొనేట్ చేశాను. 15 ఇయర్స్ నుంచి పెంచుతున్న హెయిర్ అండి ఇది. సో ముందు రోజున మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో మేము 3 కత్తెరలు అనేది ఇచ్చాము. తిరుపతి ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో తిరుపతిలో 3 కత్తెరలు ఇచ్చేసిన తర్వాత తిరుపతి నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే 7-7:30 ఆ టైం అప్పుడు ఇది. సో ఈయన పేరు శివ అనమాట. ఈయన ఎవరైతే హెయిర్ డొనేట్ చేయాలనుకుంటున్నారో క్యాన్సర్ పేషెంట్స్కి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన తన సొంత డబ్బులతోనే, పెట్రోల్ ఛార్జెస్ కానీ ఏవి తీసుకోరు, ₹1 కూడా మా దగ్గర ఏం తీసుకోలేదు. తన సొంత డబ్బులతోనే ఆయనే వెహికల్లో వచ్చి, బైక్ మీద వచ్చి హెయిర్ అనేది తీసుకుంటారనమాట. తీసుకొని క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఏమీ తీసుకోకుండా విగ్స్ అనేది తయారు చేయించి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారనమాట. సో ఈయనని నేను నెట్లో చూసి, ఈయన డీటెయిల్స్ అవన్నీ నెట్లో చూసి నేను దాని ద్వారా ఈయనని కాంటాక్ట్ అయ్యి, నా హెయిర్ ఇలా ఉంది, నేను ఇలా 15 ఇయర్స్ నుంచి హెయిర్ పెంచుతున్నాను, సో నా హెయిర్ని నేను ఇలా క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయాలి అని అనుకుంటున్నాను అని ఈయన కాంటాక్ట్ అయితే ఈయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఈయన వెంటనే వచ్చారనమాట. నెక్స్ట్ డేనే వచ్చారు. సో ఈయన ఏంటంటే ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోరనమాట. సో ఎంత దూరమైనా కానీ వెళ్ళి వేరే స్టేట్స్ ఎక్కడికైనా వెళ్ళి ఈయన హెయిర్ అనేది కలెక్ట్ చేసి దాంతో విగ్గులు తయారు చేయించి ఇస్తారనమాట. పక్కన మా వారు చెప్తూ ఉన్నారన్నమాట, డైరెక్షన్స్ ఇంతవరకు కట్ చేయండి అది ఇదని. సో ఫస్ట్ హెయిర్ మొత్తం ఇలా నీట్గా కోమ్ చేసేసి 2 పార్టీషన్స్గా చేసి బ్యాండ్స్ వేసి ఇలాగా హెయిర్ అనేది కట్ చేశారనమాట. సో నా హెయిర్ అనేది నేను ఒక మంచి పని కోసం క్యాన్సర్ పేషెంట్స్కి అనేది డొనేట్ చేశాను. మీలో ఎవరైనా ఇలా డొనేట్ చేయాలి అనుకుంటే నేను ఈయన నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే మీరు ఈయన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది నా ఫైనల్ లుక్ అండి. సో తర్వాత నేను పార్లర్కి వెళ్ళి నేను లేయర్ కట్ అనేది చేయించుకున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్